నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. చిన్నపాటి వివాదాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా అభివర్ణించడం హాస్యాస్పదమన్న మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు. తప్పుడు ప్రచారం మానుకోవాలని వెల్లడి. వినుకొండలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందన్న వైసీపీ నాయకులు రాజకీయ కారణాలతోనే దాడులు చేస్తున్నారని ఎద్దేవా. తల్లిని కడతీర్చిన కన్న కొడుకు వివాహం కావటం లేదని ఆవేదనతో దాడి చేసినట్లు ఆరోపణ. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు రాష్ట్రంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ వస్తున్నామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2 కొత్త బస్సులను గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వినుకొండ విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాల దృక్పథంతో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికీ ఈ రోజు 2 కొత్త బస్సులు ప్రారంభించాం. కొత్త సర్వీసులు ఆర్టీసీ గతంలో 20 బస్సులకు పైగా లగ్జరీలు, సూపర్ ఎక్స్ప్రెస్లు, ఇందిరా బస్సులు అవన్నీ కూడా ఇక్కడ వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1489 బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాం. మరో 1400 బస్సులు రానున్న కొద్ది నెలల్లో 1400 బస్సులు కొత్త బస్సులు మళ్ళీ విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు గారు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తీసుకురావడం కోసం ఈ రోజు మరో 1400 బస్సులు కొనడానికి ప్రణాళిక చేశారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? మీరు కొత్త బస్సులు ఎందుకు తెప్పలేకపోయారు? ఆర్టీసీ ఛార్జీలు అనేక సార్లు పెంచారు. 4 సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు. ప్రయాణికుల మీద భారం పెంచారే తప్ప ప్రయాణికుడికి సామాన్యుడికి ఏదైనా ఒక సౌకర్యం ఇచ్చారా గత ప్రభుత్వంలో? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఆదుకోలేదు, ఆర్టీసీ డిపోల్ని మెరుగుపరచలేదు. అవసరమైతే ఆర్టీసీ ఆస్తులు మాత్రం అమ్ముకోవడానికి రెడీ అయిపోయారు. ఏదో ఈ లోపు ప్రజల వాళ్ళ సాగనంపబట్టి సరిపోయింది. లేకపోతే ఆర్టీసీ ఆస్తులన్నీ దుర్మార్గంగా తాకట్టు పెట్టుకునేవాళ్ళు మొత్తం కూడా. గత ప్రభుత్వం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రయాణికులకి, సామాన్యులకి, ప్రజలకి చేసిన మేలు లేదు గత ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీలు భారం మాత్రం 4 సార్లు పెంచి ఛార్జీలు పెంచి భారం మోపారు తప్ప ప్రజలకు ఒనగూరుకొచ్చిన ఒక్క మేలు లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక అనేక సర్వీసుల్ని, పల్లె వెలుగు బస్సులు పెంచారు. పిల్లలకి చదువు కోసం, హై స్కూల్ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం టైంకి సర్వీసులు నడుపుతా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇంకా కొత్త మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ రోజు డీజిల్ వల్ల డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి రవాణా ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ తోటి, కరెంటుతో నడిచేటువంటి వాటితోటి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటి? దాని వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఒక పక్క పొల్యూషన్ తగ్గిద్ది, ఇంకో పక్క కిలోమీటర్కి ఖర్చు తగ్గిద్ది. వెహికల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. అనేక ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్ని, వాహనాల్ని రానున్న కాలంలో దేశంలోని ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా తయారవబోతా ఉంది. దానికి కారణం పొల్యూషన్ తగ్గించాలి. దీనివల్ల వర్షాలు సకాలంలో పడతాయి. పొల్యూషన్ తగ్గించినందువల్ల ప్రజలకు ఆరోగ్యం, ఖర్చు తగ్గుతుంది. మెయిన్ గా ఆర్టీసీకి ఖర్చు తగ్గుతుంది. ప్రయాణికులు లేకపోతే మళ్ళీ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ప్రయాణికులకు మళ్ళీ ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే డీజిల్ బస్సుల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు రావాలా. దాన్ని ఈరోజు చంద్రబాబు గారు దేశంలోనే ఒక రోల్ మోడల్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నందుకు వారికి, ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన వినుకొండ డిపోకి కొత్త డిపో నిర్మాణానికి 17 కోట్ల ఆవశ్యకత ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు నిధులు కొరత ఉన్నప్పటికీ భవిష్యత్తులోనైనా మనకి కొత్త బస్ స్టాండ్ కి నిధులు ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎండీ గారు కూడా
ఎండి గారు సుముఖంగా ఉన్నారు. ఎండి గారు తిరుమలరావు గారు మన వినుకొండ బస్ స్టాండ్ బాగా ఇరుకైపోయింది, ఎప్పుడో పాతదైపోయింది, దీన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేపడితే బాగుండని ఎండి తిరుమలరావు గారు కూడా మరి మనకు సపోర్ట్ గా ఉండటం చాలా అభినందనీయం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు ఎండి గారు తిరుమలరావు గారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడో తిరునాళ్ళలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ అనంతర పరిణామాలను రెడ్ బుక్ రాజ్యాంగం రాజకీయపరమైన దాడులు ఎలా అంటారంటూ బొల్ల బ్రహ్మనాయుడుని వైకాపాను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మేళవాగు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా గుమ్మనంపాడుకు చెందిన ఒక ముస్లిం వ్యక్తి సాంబిరెడ్డి అనే ఇద్దరి మధ్య వివాదం జరిగిన మాట వాస్తవమని, ఆ కారణంగా తర్వాత ఇరు వర్గాల మధ్య తగువులు జరిగాయని, దానిని పట్టుకొని బొల్లా తప్పుడు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రచారంపై బుధవారం ఈ మేరకు స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు మక్కెన. వైకాపా యూత్ పార్టీ నాయకులు అయిన సాంబిరెడ్డి, అతడి బృందం గురించి ఊరిలో ఎవరిని అడిగినా చెబుతారని, ఆ నిజాలన్నీ దాచి బొల్లా రాజకీయపరమైన లబ్ధి కోసం లేని విషయాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న మేళ్లవాగు అమ్మవారి తిరునాళ్ళలో ఆ తిరునాళ్ళ సందర్భంగా జరిగినటువంటి చిన్న కీసులాట, కుమ్మనపాడుకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి అనే అతనికి గతంలో నారు కొనుక్కునే విషయంలో చిన్న వివాదం ఉంది. ఆ వివాదం సందర్భంగా అక్కడ ఈ ముస్లిం సోదరుణ్ణి సాంబిరెడ్డి అతను చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా చూసి దాన్ని పక్క సర్దడం జరిగింది. అక్కడ చేసినటువంటి దౌర్జన్యానికి తర్వాత గుమ్మనంపాడులో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వారి బంధుమిత్రులందరూ కూడా తెలుసుకొని మరలా సాంబిరెడ్డి గారిని వాళ్ళని అడగటం జరిగింది. తిరునాళ్ళలో ఎక్కడో మా మీద దౌర్జన్యం చేయటం ఏంటి, ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని అడగడం జరిగింది. ఆ సందర్భంగా ఇరువురికి కూడా, అటు వారి బంధుమిత్రులకి వీళ్ళకి, ఇరు వర్గాల ముస్లిం సోదరులకి, అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి వాళ్ళ తమ్ముడికి అందరూ కూడా గొడవ జరగడం జరిగింది. ఇరు వర్గాలకు కూడా చిన్న చిన్న దెబ్బలు జరిగిన మాట వాస్తవం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటికి రానియకుండా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం దౌర్జన్యాలు చేస్తున్నారని ట్వీట్లు చేయటం లేకపోతే దాన్ని మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం. నేను ఈ సందర్భంగా వైసీపీ వారికి కానీ బ్రహ్మనాయుడు గారికి కానీ లేకపోతే ఆ పార్టీకి కానీ చెప్పేది ఏంటంటే ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని దాన్ని స్పష్టంగా మాట్లాడండి. అంతే తప్ప ఎక్కడ ఏం జరిగినా అసలు గత 5 సంవత్సరాల కాలంలో ఈ సాంబిరెడ్డి గాని లేకపోతే వాళ్ళ బ్రదర్ గాని జరిగినటువంటి దౌర్జన్యాలు వాస్తవాలు ఆ గ్రామంలో పోతే తెలుస్తారు. వాటిని కూడా ఇప్పుడు ప్రశ్నించడం వల్ల నిన్న జరిగినటువంటి చిన్న సంఘటనని దాని పెద్ద మాటలు రెడ్ బుక్ రాజ్యాంగం, ఇక్కడ వైసీపీ వారి మీద దౌర్జన్యం, ఈ విధమైనటువంటి మాటలు మానుకోవాలని ఈ సందర్భంగా అయితే పలుకుతున్నా. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వ చీఫ్ జీబీ ఆంజనేయులు గారు కానీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలా, 10 నెలల కాలం అయింది తప్పనిసరిగా మనం ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు తీసుకురావటం, డ్రైన్స్ వేయటం, సీసీ రోడ్లు వేయటం గ్రామాలలో, అదే విధంగా మరి గోకుల్ షెడ్లు కట్టడం, బోర్లు వేయటం, ఎక్కడన్నా బొల్లాపల్లి లాంటి ప్రాంతంలో అయితే మొన్ననే చూశారు 16 గ్రామాలకు ఒకే రోజున మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి తద్వారా ముందు ప్రజలకి మంచినీరు అందించాలి, పశువులకు నీరు అందించాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే విధంగా ఎక్కడైనా గ్రామాలలో పశువులకు గాని గొర్రెలకు గాని నీళ్లు లేకపోతే ఆ నీటి తొట్టిల నిర్మాణం కూడా చేపడతా ఉంది. మరి నిరంతరం ఈ విధమైన ఆలోచనలే చేస్తున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా త్వరలోనే మొన్నే నిపుణులను తీసుకురావడం జరిగింది, కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారం రోజుల్లో కాంట్రాక్ట్ మాట్లాడటం జరిగింది. వారం రోజుల్లో పనులు కూడా మొదలు పెడతారు. అదే విధంగా చూసినట్లయితే ఈ రోజునే మంచినీటి కేంద్రాలను శివశక్తి ఫౌండేషన్ ద్వారా, తెలుగుదేశం పార్టీ ద్వారా తాగునీరుని పట్టణంలో వచ్చేటటువంటి వచ్చే ప్రజలకు మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈద్గాను బాగు చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ విధంగా నిరంతరం ఏ విధంగా ఈ గత 5 ఏళ్ల పాలనకు భిన్నంగా అభివృద్ధి తప్ప రెండో కార్యక్రమం లేకుండా నడుస్తున్నటువంటి వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఈ విధమైనటువంటి పరిస్థితిని మరి ఈ ట్వీట్ల ద్వారా చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది అధికారుల దృష్టికి తీసుకురండి, అదే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తప్ప ఈ విధంగా మీరు అనాలోచితంగా మీరు పూర్తి స్థాయిలో విషయాన్ని తెలుసుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం వాడటం అనేది తీవ్రంగా గర్హిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా శాంతిగా ఉంచేదానికి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ఈ రోజున మనకి అక్కడ చూసినట్లయితే ఎంకుపాలెం దగ్గర లెదర్ పార్క్ నిర్మాణం కోసం కూడా పర్యావరణం తీసుకురావడం జరిగింది. అది కూడా పేపర్లలో మరలా వస్తున్నారు. దాన్ని కూడా ఏదో విధంగా
దానికి స్పందించినటువంటి జీవి ఆంజనేయులు గారు కూడా కొంత మేరకు మా ఫౌండేషన్ ద్వారా అయినా షెడ్లు ఏర్పాటు చేసేదానికి కూడా సొంతంగా ముందుకు వస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన ముందుకు వస్తున్న విధానానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ తప్పనిసరిగా ఇక నుంచి మాట్లాడేటప్పుడు కానీ ట్వీట్లు చేసేటప్పుడు కానీ ఎన్న కానీ ఉన్న వాస్తవాన్ని తెలుసుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా మనం చేస్తాం. రాజకీయ కారణాలతోనే మేళ్లవాగు అమ్మవారి తిరునాళ్లలో సాంబిరెడ్డిపై దాడికి పాల్పడ్డాడని వైసీపీ నాయకులు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దాడిని అధికార పార్టీ నాయకులు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే రాజ్యాంగం కాదని చెప్పడం దారుణమని అభివర్ణించారు. తెలుగుదేశం వర్గీయులు నాయకులు ప్రెస్ మీట్ చూశారు. గుమ్మనంపాడులో జరిగిన సాంబిరెడ్డి బ్రదర్ పాపిరెడ్డి మీద జరిగిన దాడి వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాన్ని కేవలం ఒక మధ్యవర్తిగా ఉన్న సాంబిరెడ్డిని అతనేదో నారు డబ్బులు ఇవ్వాలని ఒక వంకతోటి అతన్ని అడిగితే కొట్టాడని చెప్పడం అనేది చాలా విడ్డూరమైన విషయం. ఆ విషయాన్ని మరలా గ్రామానికి వచ్చి మావాడిని మీరు కొట్టడం ఏంటి అని దౌర్జన్యంగా అనేక మంది దాంట్లో పాల్గొని సాంబిరెడ్డి కుటుంబం మీద, వారి తల్లి మీద, వారి అన్న మీద దాడి చేయడం అనేది రాజకీయ కారణాల వల్లే కానీ మరొకటి కాదు. అసలు ఈ విషయంలో బయట వాళ్ళు కూడా గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే మేము తమలపాకుతో తిట్టన్నాం, వారు తలుపు శక్తితో తిట్టన్నారు చెప్పిన పద్ధతిలాగా ఉంది. కానీ కేవలం సాంబిరెడ్డి మీద కక్షపూరిత వాతావరణంతో రాజకీయంగా అతన్ని అణిచివేయాలని ఒక దురుద్దేశంతో జరిగిన సంఘటనగా మేము భావిస్తున్నాం. ఇక దాని క్రమంలోనే పెద్దలు రాజకీయంగా బ్రహ్మనాయుడు గారే ఇదంతా చేపిస్తూ ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం వాళ్ళ మీద అభాండాలు వేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్నాడనే మాట దాంట్లో వినటం జరిగింది. నిజానికి మీరు అభివృద్ధి చేస్తూ ఉంటే ప్రజానీకం తరఫున, ప్రతిపక్షం తరఫున చూసి సంతోషించే మనస్తత్వం మాది. అంతేగాని చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించాల్సిన అవసరం కానీ అగత్యం కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ నాయకత్వానికి లేదు. నిన్న ప్రెస్ మీట్లో అన్ని విషయాలు చాలా గొప్పగా ఉన్నాయి, శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయి, పరిపాలన బేషుగ్గా ఉందని చెప్పడం జరిగింది. ఇవాళ పరిపాలనలో రాష్ట్రంలో జరిగే కూటమి కానీ, ఈ కూటమి భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంది. జరుగుతున్న ఇబ్బందుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోవటం లేదని చెప్పడానికి ఒక నిదర్శనం చెప్పదలుచుకున్నా. 6 కాలం కష్టపడి రైతు పంట పండిస్తూ ఉన్నాడు. పంట పండకపోవటం ఒక ఇబ్బంది, అది ప్రకృతి వైపరీత్యంలో ఒక భాగం. కానీ పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేక రైతు అనేక విధాలుగా నష్టపోతూ కష్టపడుతూ ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మిర్చికి మంచి రేటు తీసుకొస్తామని చెప్పి ఒక లెటర్ రాసి 100కి 100 రైతులు న్యాయం జరుగుద్ది అనుకున్నా ఈ మిశ్రమ ప్రభుత్వం వారు లేకపోతే కూటమి ప్రభుత్వం వారు ఏ విధంగా మిర్చి రైతుల్ని ఆదుకున్నారు? కంది పురుగుతో ఇబ్బంది పడి అధిక వర్షాలతో నష్టపోయి తక్కువ పంట వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ 6,000 అంటే కొనటం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎందుకు మిర్చిని కానీ, ఎందుకు కందిని కానీ, మిగిలిన పంటలకు కానీ మార్కెట్ ద్వారా కొనిపించలేకపోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. గతంలో ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి రైతులకు ఎప్పుడు ఇబ్బంది వస్తేప్పుడు సక్రమంగా పండినా సక్రమైన రేటు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఎక్కడ నష్టపోతే వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అనేక విధాలుగా ఆదుకున్న పరిస్థితి. గతంలో మా రైతులు తీసుకున్న సబ్సిడీ పరిస్థితి మనకి కళ్ళకు కనపడుతుంది. కాబట్టి అటు పండిన పంట గిట్టుబాటు లేక చేస్తున్న పరిస్థితుల్లో మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమాత్రం తీసుకోలేని దాంట్లో మేము ప్రజానీకం తరఫున, ప్రతిపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం, సక్రమైన పరిస్థితులు కల్పించుకోవాలని. అలానే పెన్షన్స్ మీరు 39 లక్షల పెన్షన్స్ ఇస్తే మీ ప్రభుత్వంలో 14-19లో 19-24లో 66 లక్షల పెన్షన్స్ ఇవ్వగలిగాం. దాదాపు 26 లక్షల మందికి ఎక్కువ ఇవ్వగలిగాం. ఇప్పుడు మరలా ఈ ప్రభుత్వానికి వచ్చేసి ఈ 9-10 నెలల కాలంలోనే రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్స్ తీసివేశారు. ప్రత్యేకంగా ఈ పల్నాడు ప్రాంతంలో అబౌట్ 10 lakhs వెళ్ళిపోయాయి. అంటే ఉద్దేశపూర్వకంగా మీ గిట్టిన వాళ్ళని ఏరి కోరి తీసేసి ఇబ్బందులు పెట్టి మీ నైజంగా తీసేస్తున్న పెన్షన్లు బట్టి అర్థమవుతా ఉంది. ఇక అటు పంట బండక, ఇటు పెన్షన్ రాక, ఇటు చదువుల తల్లి చదువుకునే వాళ్ళకి మనం తల్లికి వందనం అనే కార్యక్రమం గతంలో సంపూర్తిగా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయాం, వచ్చే సంవత్సరం ఇస్తారెవరో తెలియదు. ఈ పరిస్థితి అనేక మంది చదువులు కొనసాగించుకోలేక నష్టపోతూ అనేక విధాలుగా కష్టాల్లో తల్లిదండ్రుల ద్వారా పిల్లలు ఉన్న పరిస్థితి. కాబట్టి
ప్రజానీకం సౌభాగ్యం కోసం, సంతోషం కోసం, సద్భావంతో వాళ్ళ మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిన మీరు ఒక పథకం ప్రకారం మీకు ఎవరు వ్యతిరేకంగా పార్టీ పరంగా ఉన్నారో వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి ఎదురు పార్టీని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని మీరు ఉద్దేశపూర్వకంగా హింసించాలనుకోవడం మాత్రం సభ్య సమాజం చూస్తూ ఉంది. దానికి తగ్గ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మీకు వచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సక్రమైన పరిపాలన చేసి కక్ష సాధింపు ధోరణి మానుకోవటం ఎంతైనా అవసరం. అలా కాని పరిస్థితుల్లో కాలమే నిర్ణయించింది, జనమే నిర్ణయిస్తారు. ఇప్పటికైనా జాగ్రత్త పడటం మంచిదని హెచ్చరిస్తూ ఉన్నాం. గుమ్మనంపాడులో జరిగినటువంటి సంఘటన మీద రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక ట్వీట్ చేసినందుకు, ఒక మాట మాట్లాడినందుకు ఇవాళ మల్లికార్జునరావు గారు కానీ, పెమ్మసాని నాగేశ్వరరావు గారు కానీ ఉలిక్కిపడి చాలా తొందరగా ఇక్కడేదో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ సొసైటీలో అని చెప్పి అర్జెంటుగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పదానికే ఉలిక్కి పెడితే మరి జరుగుతున్నది ఏంటి? ఇప్పుడే సాంబిరెడ్డి గారు చెప్పిన మాటలు విన్నాం. ఆయన పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటా ఉంటే తనకన్నా 15 సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి నాసర్ వలి, అరే సాంబిరెడ్డి ఇటు రారా అంటే వెళ్ళాలి. వెళితే అది రాజ్యాంగబద్ధం. ఆయన సెల్ ఫోన్ తీసుకుని లాక్కుని పోతే ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళ అన్న పాపిరెడ్డి గుమ్మనంపాడు సెంటర్లో ఉండి ప్రశ్నించకుండా ఉంటే అది రాజ్యాంగబద్ధం. ప్రశ్నిస్తే అది రాజ్యాంగబద్ధం కాదు. ప్రశ్నించటం అనేది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నేరం. ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిపాలన. చాలా చక్కగా ఉలిక్కి పడుతూ చెబుతున్నారు రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ అన్నారు అని. రెడ్ బుక్ అని మేమంటమేంది? ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా మీ లోకేష్ బాబు చెప్తున్నాడు రెడ్ బుక్ లో పేరు పెడతాము అని. ఎవరు ఈ రెడ్ బుక్ ను భజన చేస్తుంది ఇవాళకి కూడా? ఏమిటి రెడ్ బుక్? రెడ్ బుక్ అనేది ఎక్కడైనా రాజ్యాంగబద్ధమా? రెడ్ బుక్ అనేటువంటి పేరు చెప్పి ఎంతమందిని బెదిరిస్తారు? మేము ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరచలేదు అని చెప్పి చాలా చక్కగా చెబుతా ఉన్నారు. ఇళ్ల మీదకి వెళ్ళి ఎంతో ఘర్షణ పడ్డారు. ఘర్షణ పట్టడం కాకుండా సాంబిరెడ్డి గారి వాళ్ళ యొక్క అమ్మ లక్ష్మమ్మ ఆమె ఏం చేసింది? ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు? దొమ్మిగా ఇంటి మీదకి వెళ్ళి కారం కొట్టి కాలువలో పడేస్తే కొట్టి తన్ని ఆ అమ్మని, లక్ష్మమ్మని. ఇది ఏ రాజ్యాంగం ప్రకారం న్యాయబద్ధమైంది? ఆ ధైర్యాన్ని ఎవరిచ్చారు? వినుకొండలో ఆయన తన మోటార్ సైకిల్ మీద జగన్ బొమ్మ వేసుకుంటే పగలగొట్టేటువంటి ధైర్యం నాసర్ వలికి ఎవరిచ్చారో వాళ్ళు మళ్ళీ పునరాలోచించుకోవాలి. వాళ్ళ మాట్లాడితే మేము ఎక్కడ అమలు చేయలేదు అని అంటే వచ్చేడు ఉదాహరణలు ఉన్నాయి. నిన్నగాక మొన్న పిట్టమండలో మహమ్మద్ రఫీ అనే అతను ఎందుకు పురుగు మందు తాగి చచ్చిపోవాలనుకున్నాడు? ఏ అవమానాన్ని భరించలేక తాగి చచ్చిపోవాలనుకున్నాడు? ఇవాళ సాంబిరెడ్డికి ఏం జరిగింది? గతంలో రషీద్కి ఏం జరిగింది? ఎంతమంది మీద కేసులు ఏమీ లేకుండా 307 కేసులు పెట్టారు. ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? ఇక్కడెక్కడ నడవట్లేదు, అంత పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది అన్నారు. ఇగో ఈయన ఒక ఉదాహరణ, మా ఎంపీపీ గారు ఒక కేసు తీసుకుని చెప్పాడు ఒక విషయం. ఎక్కడ? షోలాయిపాలెంలో జరిగింది. గతంలో ఇటు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే వైసీపీ కార్యకర్తలు మీద కేసులు జరిగిన దానికన్నా కాస్త ఎక్కువ చేసి పెట్టడం ఒక ఆనవాయితీగా ఉంది. వాడు కొట్టాడు అంటే తన్నాడు, లేకపోతే మర్డర్ చేయడానికి వచ్చాడు అని ఒక తప్పుడు కేసులు పెట్టడం ఇది ఒకటి చేస్తున్నారు వైసీపీ కార్యకర్తల మీద. దాన్ని వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా చేస్తున్నారు అనేటువంటిది అది సమర్థనీయం కాకపోయినా మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ షోలాయిపాలెంలో వాళ్ళెవరు ఇద్దరు యాదవ్ కుటుంబానికి చెందిన వాళ్ళిద్దరు దగ్గర చిన్న నీళ్ళ దగ్గర డ్రైనేజీ దగ్గర తగాదా వచ్చింది. ఒకళ్ళేమో తెలుగుదేశం పార్టీకి వేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇంకొకళ్ళేమో వైసీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా కాదు. వాళ్ళేదో చిన్న తగాదా వేసుకొని ఘర్షణ జరిగితే ఒకళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇప్పించేటువంటి సెక్షను, ఇంకొకళ్ళకేమో 307 కేసు వేసేటువంటి సెక్షన్. వాళ్ళని తీసుకెళ్లి ఒక 40-50 రోజులు లోపల ఉంచారు. ఇది దేనికి దారితీస్తుంది? ఇదంతా అన్రెస్ట్, సమాజంలో ఒక అసహనానికి దారితీస్తుంది. వాళ్ళ బంధువులే మళ్ళా. అంటే చివరికి పడగదుల్లోకి, ఇళ్లల్లోకి, బంధువుల మధ్య కూడా రాజకీయాలు వచ్చేసినాయి. ప్రతి తగాదాన్ని సహజంగా సమాజంలో అనేక తగాదాలు జరుగుతూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండా, నాయకుల ప్రమేయం కానీ, రాజకీయ పార్టీల ప్రమేయం కానీ, ఎవరి ప్రమేయం లేకుండా కొంత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఘర్షణలోనూ రాజకీయం చూసి వీడు పలానప్పుడు మనకు ఓటేసాడా లేదా, వీడు పలానప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడా, ఏం చేశాడు అని చెప్పి దాంట్లో కూడా నువ్వు రాజకీయం వెతికి దాన్ని బట్టి మనం సెక్షన్లు నిర్ణయించి చేస్తే, ఈ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తే దీన్ని ఏమనుకోవాలి? ఇది రాజ్యాంగబద్ధం అనుకోవాలా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఉంది. నిన్నగాక మొన్న చూసాం కదా మనం, కొండవర్జి నాగేశ్వరరావు అతను ఏం చేశాడు? ఆయన ఏదో కొంత సెటైరికల్గా ఈ ప్రభుత్వాన్ని నాకు పథకాలన్నీ రాలేదయ్యా అని చెప్పి ఇచ్చాడు. అది వాక్ స్వాతంత్రం ఇచ్చిందే కదా మామూలుగా రాజ్యాంగంలో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగంలో లేదు. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కు ప్రకారమే ఆయన మాట్లాడాడు. నిన్నగాక మొన్న హైకోర్టులో
జస్టిస్ మన్మోహన్రావు గారు, రఘునందనరావు గారు అనమాట. వాళ్ళు గట్టిగా మాట్లాడారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. అందరికీ కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండాలి కదా. సెటైరికల్ గా మాట్లాడతారు, ఏదైనా సరే విమర్శిస్తారు. అట్లాంటప్పుడు సినిమాలను కూడా బ్యాన్ చేయాలి. భిన్నమైన అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు సినిమాల్లో చాలా మాట్లాడతారు, యాక్టర్లు మాట్లాడతారు, యాక్టివిస్టులు మాట్లాడతారు, కార్యకర్తలు మాట్లాడతారు, వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఒపీనియన్ చెప్పటమే డెమోక్రసీకి పట్టుకొమ్మ. డెమోక్రసీలో ఉన్నటువంటి ప్రధాన లక్షణమే మన అభిప్రాయాన్ని తెలియజేయటం. అభిప్రాయాలు తెలియజేస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదంతా దేనికి తార్కాణం? ఇవాళ మేమేమీ చేయలేదన్నారు. ఆయన మాటలోనే, వాళ్ళ సాంబరెడ్డి గారి మాటలోనే ఏం కనపడింది? రోడ్డు మీదకి వచ్చి సెంటర్ నుంచి కొట్టుకుంటా వస్తే వాళ్ళ అమ్మను కొడతా ఉంటే, వాసుదేవరెడ్డి గారి ఇంటి మీద నుంచి కూడా వెళతా ఉంటే వాసుదేవరెడ్డి గారు కేకలేసి ఇళ్ల మీదకి వెళ్ళటం ఏంటిరా అని చెప్పి మాట్లాడాడు అని ఆయనే చెప్పాడు. వాసుదేవరెడ్డి గారు ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయనకే నచ్చలేదు అంటే మీ వాళ్ళ ప్రవర్తన మరి అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? మేం చెప్పట్లా ఏమీ జరగలేదు, అక్కడంతా పద్ధతిగా ఉంది, ఈయనే కొట్టాడు అని అంటున్నారు. ఆయన ఏం చెప్పాడు? నాకు రాజకీయం నేర్పిందే మీరేనండి మల్లికార్జునరావు గారు, నేను మీ దగ్గర నుంచి వచ్చాను, మీ విజయం కోసం పనిచేశాను అంటే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మీ దగ్గర మీరు తీర్చిదిద్దినటువంటి క్యాడరే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది. గతంలో అంటే మీకు పనిచేసిన క్యాడర్ ఉంది, మీ టైంలో రాజకీయాల్లోకి వచ్చిన క్యాడర్ ఉంది. ఏం రుబాబు చేశారో మీరే చెప్పాలా. ఎవరు చేస్తారు రుబాబు? ఎవరు చేసినా సమర్థించొద్దు. ఇటు చేసినా అటు చేసినా ఎవరూ సమర్థించకూడదు, తప్పే. ఇప్పటికైనా సరే మీరే గమనించుకోండి, చట్టబద్ధంగానే పరిపాలన చేయాలి. చేయని వాటిని చెక్ చేసుకోమని చెప్పి చెబుతా ఉన్నాం. అన్యాయంగా సాంబరెడ్డి మీదో లేకపోతే ఇంకొకరి మీదో నెపం వేయటం, దెబ్బలు తిన్న వాళ్ళని వాళ్లే దుర్మార్గులు, వాళ్లే దౌర్జన్యపూరితంగా చేశారు అనేటువంటి ధోరణి మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిన సందంగా ఉంది, కానీ ఇంకో రకంగా లేదు. ఇది సరైన విధానం కాదు. మేము ఏ రోజు కూడా ఉన్నదే చెప్పారు ఆయన, దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి మమ్మల్ని ఖండించాల్సినంత పెద్ద పని కాదు. మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు దాన్ని గమనించి కనీసం ఇట్లాంటి తగాదాలు కానీ ఇట్లాంటి చర్య కానీ పునరావృతం కాకుండా చూడమని చెప్పి మిమ్మల్ని ఈ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తల్లికి మతి స్థిమితం సరిగా లేకపోవడంతో తనకు పెళ్లి కావటం లేదని మనస్తాపంతో తల్లిని కుమారుడు హత్య చేసిన సంఘటన బొల్లాపల్లి మండలంలోని వెలటూరు గ్రామంలో చోటు చేసుకుంది. వినుకొండ రూరల్ సిఐ బి ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం వెలటూరు గ్రామానికి చెందిన చిన్న నరసయ్య, సోమమ్మలకు 5గురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు బాదరయ్యకి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఇదిలా ఉంటే తన తల్లికి మతి స్థిమితం సరిగ్గా లేకపోవటం వలన తనకు వివాహం కావటం లేదని విసుగు చెంది తల్లితో గొడవ పడి సోమమ్మను కొట్టి చంపినట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు బి ప్రభాకర్, సిఐ వినుకొండూరు. ఈరోజు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్లటూరు గ్రామంలో బీసీ కాలనీలో ఒక మర్డర్ జరిగిందని కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే గజ్జా శ్రీనివాస్ అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ మదర్ వచ్చేసి సోమమ్మ, 65 సంవత్సరాలు ఉంటాయి. భర్త వచ్చేసి చిన్న నరసయ్య. వీళ్ళు మొత్తం ఈ దంపతులకు మొత్తం 5 మంది పిల్లలు. అందరికి కూడా పెళ్లిళ్ళు అయ్యి వీళ్ళ దగ్గరే, ఈ ముసలి వాళ్ళ దగ్గర వాళ్ళ చిన్న కొడుకు బాదరయ్య కూడా ఉంటాడు. ఇంకా ఆయనకి పెళ్లి కాలేదు. వీళ్ళతోటే ఉంటాడు. రాత్రి వీళ్ళు చిన్న భోజనం దగ్గర గొడవ జరుగుద్ది. అట్లాగే కూడా ఈమె ఎవరైతే చనిపోయిందో ఆమె కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమె కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని మీద ఏంటంటే ఇతనికి కూడా ఏంటంటే ఇట్లాగా పెళ్లి అది కూడా కావట్లేదు. వాళ్ళ మదర్కి వాళ్ళకి కూడా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు. ఇట్లా ఉంది, ఈమె ఇట్లాగే నష్టపెడతా ఉందో, నాకు పెళ్లి కావట్లేదు అనే ఉద్దేశంతో అతను ఈమె రోగుల బండితో కొట్టి చంపాడని చెప్పేసి శ్రీనివాస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దాని మీద మేము ఈరోజు వచ్చి మా క్రూజ్ టీము కంప్లైంట్ కేసు రిజిస్టర్ జరిగింది. తర్వాత మా క్రూజ్ టీంను వాళ్ళు పిలిపించి మొత్తం ఆధారాలు మొత్తం సేకరించాము. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అతన్ని మేము క్యాచ్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళ బంధువుల సమక్షంలో మరియు సాక్షుల సమక్షంలో ఆమె యొక్క శవంపై పంచనామా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే బాడీ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత బాడీని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. నిందితుని కూడా త్వరలో 1 or 2 days లో పట్టుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా వినుకొండ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని వినుకొండ నియోజకవర్గం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచానికి క్రైస్తవ్యం ప్రేమను మాత్రమే పంచిందని, కక్ష ద్వేషాన్ని పంచలేదని అది సమాజంలోని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలన్నారు. కారంపూడి రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న RCM చర్చి జీవాలయం వద్ద నుండి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమై శివస్తూపం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగుతుందన్నారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి నేడు జరిగే శాంతియుత ర్యాలీని క్రైస్తవ నాయకుల సంఘ కాపర్లు సంఘస్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని క్రైస్తవ ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రియమైనటువంటి వినుకొండ పట్టణ అందరికి కూడా తెలియజేసేదేమనగా, గత మాసంలో పగడాల ప్రవీణ్ గారు అనే దైవజనులు హత్యకు గురయ్యారని మా అనుమానం. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులు వెలికితీసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి మరియు వినుకొండ నియోజకవర్గ పాస్టర్స్ కౌన్సిల్ జాయింట్ క్రిస్టియన్ యాక్షన్ కమిటీ కలిసి రేపటి దినాన మా వినుకొండ పట్టణంలో శాంతియుతముగా ర్యాలీ చేయడానికి జాయింట్ క్రిస్టియన్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఎందుకంటే ప్రియులారా, గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన హత్యకు గురయ్యాడని క్రైస్తవ ప్రపంచం, యావత్ ప్రపంచం నమ్ముతుంది. కాబట్టి అవి ఇంకా బయటికి తీయకుండా రుజువులను నానపెడుతూ ఉంచి ఆ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మరియు అది హత్య కనుక రుజువు చేసి నిజానిజాలు వెలికి తీయాలని మేము వినుకొండ జాయింట్ యాక్షన్ కమిటీ రేపటి దినాన శాంతియుతమైన ర్యాలీ పట్టణంలో జరిగించబోతూ ఉన్నాం. అందరూ సహకరించవలసిందిగా పుర ప్రముఖులకు, పట్టణంలోని క్రైస్తవులకు, యావత్ సోదరులందరికీ మనవి చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ఆల్ డినామినేషన్స్ పాస్టర్స్ కౌన్సిల్స్ ప్రతి ఒక్కరికి కూడాను చేరినటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పాస్టర్స్ కౌన్సిల్ డినామినేషన్స్ మొత్తం కూడాను ఈరోజు ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో అందరం ఇక్కడ చేరి ఎన్ని నిమిత్తార్థం చేరాం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక పాస్టర్స్కే కాదు, యావత్తు 2 రాష్ట్రాల తెలంగాణ ఇసు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి ఒక క్రిస్టియన్ పాస్టర్ గారిని, పగడాల ప్రవీణ్ గారిని యొక్క వారు చేస్తున్నటువంటి సేవలో కొంతమంది గిట్టినటువంటి వారు ప్రవీణ్ గారిని చంపాలన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటినే వారు ఆ ప్రచారం జరిగినటువంటి విషయం మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ సందర్భంగా పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ గారు ఈ మధ్య రాజమండ్రి వెళ్లి వచ్చుతున్నటువంటి సందర్భంలో వారిని హత్యకు గురి చేశారనేటువంటి 2 రాష్ట్రాల ప్రజానీకము, ఆంధ్ర క్రైస్తవులు అందరూ కూడాను నమ్ముతూ హత్య చేశారు, ఇది హత్య అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము క్రైస్తవ సమాజంలో ఇది నెలకొని ఉన్నదని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఆంధ్ర ప్రజల్లో క్రైస్తవులు అందరూ కూడాను వారి యొక్క కుటుంబానికి సానుభూతిగా ప్రభుత్వం వారు దీనిని ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా ఉంటూ కాలము గడుపుతున్నటువంటి సందర్భంలో క్రైస్తవ యావత్తు కూడాను, క్రైస్తవులందరూ కూడాను వారికి ఇది న్యాయం జరిగే రీతిగా ప్రతి పట్టణంలో కానివ్వండి, ప్రతి గ్రామంలో కానివ్వండి, ప్రతి రాష్ట్రంలో కానివ్వండి అందరూ కూడాను ఒక ర్యాలీగా ప్రభుత్వానికి విన్నవించుకుంటకు ఆ రీతిగానే వినుకొండ పట్టణంలో కూడా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడాను, పాస్టర్స్ అందరూ కూడాను ఇక్కడ చేరి రేపు జరిగేటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని దాన్ని శాంతియుతంగాను ఆ ర్యాలీని జరుపుటకు అందరూ నిశ్చయించారు. కనుక ఇక్కడ చేరినటువంటి పాస్టర్లందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడాను వారి హృదయాన్ని అర్థం చేసుకొని ప్రవీణ్ పగడాలకి ఘన నివాళులు అర్పించడానికి మనందరం ఇక్కడ చేరాము.
కనుక ప్రతి ఒక్కరు కూడాను ఈ ర్యాలీలో మరి పాల్గొని ఈ ర్యాలీని జయప్రదంగా జరిగించాలని కూడా ప్రతి ఒక్కరిని వస్తున్నటువంటి ప్రజానీకాన్ని కూడాను ప్రతి ఒక్క హృదయాన్ని పట్టణం అంతా కూడాను వినుకొండ పట్టణంలో ఏంటి ఇంత జరిగిందా అనేటువంటి ఉద్దేశం ఉందా కనపరచాలని కూడా నేను తెలియజేస్తూ మరి ర్యాలీ చివరి అనంతం కూడా తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం కూడా మేము మరి పాస్టర్స్ అందరూ కూడా కౌన్సిలర్ అందరూ కూడాను మరి వినతి పత్రం తహసీల్దార్కి ఇవ్వాలని కూడా మేము కోరినాము. ఆ రీతిగా జరిగించుటకు మరి చేరినటువంటి పాస్టర్లందరికీ కూడా మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చినటువంటి వినుకొండ నియోజకవర్గ దైవజనులకు సంఘాలకు ప్రభు పేరట వందనాలతో గత మాసము అనగా మార్చి నెలలో క్రీస్తు యోధుడు అలాగనే పేతురు పౌరవలే హతసాక్షుల జాబితాలో చేర్చబడినటువంటి మన ప్రియులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అనుమానాస్పదంగా ఉంది కనుక ఈ అనుమానాస్పద మృతికి ప్రభుత్వం స్పందించి తక్షణమే వారి కుటుంబానికి సమగ్రమైనటువంటి న్యాయాన్ని అందజేయాలనేటువంటి సంకల్పంతో వినుకొండ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 4వ తారీఖు అనగా శుక్రవారం వినుకొండ బస్టాండ్ సెంటర్ లో ఉన్నటువంటి జీవాలయం వద్ద నుండి శాంతియుత ర్యాలీ శివయ్య గారి స్తూపం మీదుగా మన యొక్క ఎంఆర్ఓ గారి కార్యాలయం వరకు కొనసాగుతుంది. ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందించిన పిదప జయప్రద హాస్పిటల్ గ్రౌండ్ నందు వారి యొక్క సంస్మరణ సభ జరుగుతుంది కనుక ఈ విషయము మన యొక్క వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు సేవకులందరూ ఏ భేదము అభిప్రాయాలు లేకపోతే ద్వేషాలు లేకుండా అందరూ సామరస్యంగా ఐకమత్యంగా కలిసి రేపు నిర్వహించినటువంటి యొక్క శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని ప్రభు పేరట మీ అందరికి పిలుపునిస్తూ ఉన్నాం. శుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న దైవ సేవకులకు సంఘాలకు 5 మండలాల్లో ఉన్నటువంటి సంఘాలకు క్రైస్తవులకి కుటుంబాలకు సంఘ పెద్దలకు సంఘ నాయకులకు తెలియజేసింది ఏమనగా రేపు అనగా 4/4/25 శుక్రవారము ఉదయకాలము సమయంలో మరి శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి ర్యాలీకి ఉదయం 10 గంటల నుండి జీవాలయం నుండి బయలుదేరి స్తూపం సెంటర్ మీదకి ఎంఆర్ఓ ఆఫీస్ కు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి దైవజనులు పాస్టర్స్ సంఘాలు విశ్వాసులు ఆ సంఘ పెద్దలు సంఘ నాయకులందరూ కూడా పాల్పొంపులు పొందాలని ఈ శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. దేవుడు రేపు జరిగే కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించును గాక. రాష్ట్రంలో ఆర్టీసీకి పునర్జీవం ఆ సంస్థ కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మిక పరిషత్ నూతన కార్యాలయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆస్తులు దోచుకునే కుట్రలు చేశారని జీతాలు పెంచకుండా సంస్థను నాశనం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులకు కొత్త బలం గలం వచ్చేలా కార్మిక పరిషత్ బలోపేతం అవుతుందని అన్నారు. యూనియన్ బలోపేతం చేయడానికి సహోదర గారు ఇప్పుడు తోడుగా ఉంటారు. వారి వెనకాల మేము అండగా ఉంటాం. ఈ యూనియన్ కి ఎప్పుడు కూడా ఏపీపీటీడీ కార్మిక పరిషత్ మన వినుకొండలో ఏర్పడటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సూరప్రకాష్ శాస్త్రగిరిరావు గారికి నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి యూనియన్ ఎక్స్పాన్షన్ కోసం ఎంత దూరం అయినా మేము వస్తాం, యూనియన్ కి అండగా ఉన్నాం, యూనియన్ కార్యకర్తలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఈ రోజు మరి దూరంగా ఉన్న వినుకొండ కూడా వచ్చినటువంటి అధ్యక్షులు శాస్త్రగిరిరావు గారికి మరి ప్రధాన రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు గారికి ఎడ్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రమేష్ యార్లగడ్డ గారికి, అలాగే గుంటూరు జిల్లా కార్యదర్శి మండవ రాజేష్ గారికి, అలాగే పల్నాడు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అలాగే కుమ్మాలపాటి మన రమేష్ బాబు, ప్రెసిడెంట్ రాఘవులు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు పోట్లూరు సైబరావు గారికి మరొకసారి కోశాధికారి గారు సురేంద్ర గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మన యూనియన్ తరఫున కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఎంతో అభినందనీయం. చాలా దూర ప్రాంతాల నుండి కూడా మన కార్మిక నాయకులందరూ కూడా ఇక్కడ రావడం ఎంతో అభినందనీయం. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులకు ద్రోహం చేశారు. ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం అని చెప్పి ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి ప్రయత్నం చేశారు.
వాళ్ళకు బుద్ధుందే ఆస్తులు చేసుకోవడానికి కలుపుకున్నారు. ₹1 జీతం పెంచారా? కార్మికులు ఏమైనా సంక్షేమం ఇచ్చారా? ఆర్టీసీ కార్మికులకి గత ప్రభుత్వం దుర్మార్గ పాలనలో ఆర్టీసీ నాశనం అయిపోయింది, అనేక ఇబ్బందులకు గురైంది, కార్మిక సోదరులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నారు. ఇక ఈ యూనియన్కి కొండంత అండదండలు ఉంటాయి. 106 కాయలుగా ఈ యూనియన్ ఎదగాలని, అలాగే భవిష్యత్తులో మనకు కలిసి వచ్చే యూనియన్లతో సమైక్యంగా ముందుకెళ్ళి మరి మంచిగా గెలవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మనం ఒక్కడే గెలవడం కాదు, కలిసి వచ్చిన వాళ్ళని మనం ముందుకెళ్లాలా. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కూడా మనం కలిసి వచ్చే అనుబంధ సంస్థలు కూడా, కార్మిక సంఘాలు కూడా మనం కలుపుకొని వెళ్ళాలని ఈ సందర్భంగా నేను సూచన చేస్తున్నా. ముఖ్యంగా మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చారు. కొత్తగా మరి 1489 బస్సులు ఈ మధ్యకాలంలో గత 8 నెలలుగా ఇచ్చారు. కొత్తగా 14 బస్సులు దించుతున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ బస్సులు ఇవ్వబోతున్నారు. 100 ఎలక్ట్రానిక్ బస్సులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పనిసరిగా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఎదుగుతుంది. 2024 కల్లా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఆనంద ఆంధ్రప్రదేశ్ గా, హ్యాపీ ఇండెక్స్ కూడా సూపర్ గా ఉండే విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా కూడా ఎదుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 2047 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించాలని, మన ఆర్టీసీ లాభాల బాటలో ముందుకెళ్లి మరి తక్కువ రేట్లోనే ఆర్టీసీ ప్రయాణికులు కూడా ఎక్కువ సర్వీసులు పెంచి, పల్లె వెలుగు బస్సులు కూడా పెంచి, అటు గ్రామ సేవల నుండి కూడా ప్రయాణికులకి మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా మన ఆర్టీసీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, సంస్థని లాభాల బాటలో నడిపే విధంగా, సంస్థ బాగుంటే అందరూ బాగుంటారు. ఆ విధంగా యూనియన్లు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఈ యూనియన్ కి నా అండదండలు ఎప్పుడు ఉంటాయని, నాతో పాటు మా మిత్రులందరూ ఎన్డీఏ నాయకులందరూ అండదండలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యూనియన్ ఆఫీసు మేము ఓపెన్ లో పాల్గొన్నందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు సూరపనేని వెంకటేశ్వరరావు, ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజు వినుకొండ పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రాంగణంలో ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడానికి ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది. గౌరవ అతిథులు, మరి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారితో ఈ ఆఫీస్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము రాష్ట్రం నలుమూలల నుంచి కార్మిక పరిషత్ కుటుంబ సభ్యులందరూ ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీలో కార్మిక పరిషత్ అభివృద్ధి కోసం మేము శాయశక్తిలా కృషి చేస్తాం. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో కార్మిక పరిషత్ కమిటీలని ప్రారంభిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఈ వినుకొండ రావడం జరిగింది. ఏపీపీటీడీ కార్మిక పరిషత్ వినుకొండ డిపో కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక డిపో కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గౌరవ వినుకొండ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ ఏపీపీటీ కార్మిక పరిషత్ నేపథ్యం చెప్పాలంటే, ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ గతంలో మేము ట్రేడ్ యూనియన్ యాక్ట్ లో పనిచేసినప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ ఎన్నికల్లో పాల్గొని ఒంగోలు జిల్లాలోనూ కేంద్ర కార్యాలయం అంటే ఆర్టీసీ హెడ్ ఆఫీస్ లో కూడా అప్పట్లో గుర్తింపు పొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా అది యాక్చువల్ గా టీఎన్టీసీకి అనుబంధంగా ఆ రోజున మేము ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ గా పనిచేయడం జరిగింది. అదే ఇప్పుడు మేము ఆ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అది ఏపీపీటీడీ కార్మిక పరిషత్ గా రూపాంతరం చెంది ఇప్పుడు అదే నేపథ్యంతో మేము పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 75 నుంచి 76 డిపోల్లో మేము కమిటీలు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొత్త కమిటీలు కూడా ప్రారంభం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాలు మన జిల్లాలో విభజన జరిగిన తర్వాత ఇది పల్నాడు జిల్లాగా ఎందుకంటే పల్నాడు జిల్లాలోకి రావడం, పల్నాడు జిల్లా కమిటీని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఈ రోజు ఈ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా కమిటీలు కానీ డిపో కమిటీలు కానీ రావడం జరిగింది. ఈ రోజు ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కార్మిక పరిషత్ కార్యాలయం మరి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులందరితో, అట్లానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోనూ మన వినుకొండ డిపోలో మరి పసుపులేటి రాఘవ గారు, కొమ్మాలపాటి రమేష్ గారు, పేరయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పడటం అనేటువంటిది చాలా మంచి పరిణామం. మరి రానున్నటువంటి కాలంలో ఈ కార్మిక పరిషత్తు ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క అందరి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి
వాళ్ళ సమస్యలను ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి కార్యవర్గం వాళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు చేతనైనంత వరకు ఆ సమస్యల్ని మేము కూడా వాటిలో పాల్పంచుకునే దానికి సుముఖంగా వ్యక్తం చేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వినుకొండ ఆర్టీసీ డిపో కార్మికులు ఈ రోజున కార్మిక పరిషత్తుని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరికీ తెలుసు ఎంప్లాయీస్ యూనియన్స్ అనేటువంటివి ఎందుకు ఏర్పడతాయి, దాని యొక్క పర్పస్ ఏంటంటే యజమానికి కార్మికులకి మధ్య ఉన్నటువంటి సమస్యల్ని మధ్యవర్తిత్వంగా దానికి ఉన్నటువంటి ప్రతినిధులు మధ్యవర్తిత్వం వహించి ఆ సమస్యల పరిష్కారం చేయడం కోసం, అదేవిధంగా జాబ్ సెక్యూరిటీ కోసం, వారికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ విషయాల కోసం ఈ సంఘాలన్నీ కూడా ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పటి వరకు కూడా చూసాం, ట్రేడ్ యూనియన్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది కార్మికుల కోసం, వారి యొక్క సమస్యల కోసం. అదే పందాలో ఇలా రాష్ట్రం వైడ్గా కూడా టీడీపీ పార్టీకి అనుబంధంగా ఈ కార్మిక పరిషత్ అనేటువంటి ఆర్టీసీ డిపోల్లో ఎంప్లాయీస్ ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఈ రోజున వినుకొండ శాఖకు రమేష్ గారు, రాఘవ, పేరయ్య గారు ఇక్కడ ప్రతినిధులుగా వారికి ఎన్నిక కాపాడటం అనేటువంటిది వారికి ఆ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ అయినా సరే మీకున్నటువంటి సమస్యల్ని, మీకున్నటువంటి డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు ఉంచడంలో అది తప్పేవి కాదు. ప్రభుత్వం కూడా వాటిని పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడానికి, దానిపైన పాజిటివ్ స్పందన ఇవ్వడానికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందుంటాయి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు రుణ అర్హత మేళా క్రెడిట్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం నందు మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, పురపాలక సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి నెల కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.